కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న విజయసాయిరెడ్డి మళ్లీ లైమ్ టైంలోకి వచ్చారు. ఈడీ విచారణ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించారు. దీంతో విజయసాయిరెడ్డి మళ్లీ వైసీపీలోకి వెళ్తారన్న ప్రచారం జరిగింది. అయితే తాజాగా సాయిరెడ్డి కొత్త పార్టీ పెడతారన్న టాక్ నడుస్తోంది. ఏపీలో విజయసాయిరెడ్డి పార్టీ పెడతారా? ఒకవేళ పార్టీ పెడితే సక్సెస్ అవుతారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. వైసీపీ మాజీ నాయకుడు విజయసాయిరెడ్డి మళ్లీ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా? వైసీపీలో చేరతారా? లేదంటే కొత్త రాజకీయ పార్టీ పెడతారా? ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతోంది. వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాకం విజయసాయిరెడ్డి రాజకీయ పునరాగమనంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆయన వైసీపీలో ఉండగా 2019 ఎన్నికలను తన కనుసన్నల్లోనే నిర్వహించారు. అధికారంలోకొచ్చాక రాజ్యసభ సభ్యుడిగానే కేంద్రంలో అన్నీ తానై ఆ పార్టీ తరపున చక్రం తిప్పారు. ఆ తర్వాత విశాఖ సహా ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇన్ఛార్జిగా ఆయన చేసిన కృషి నిజంగానే పార్టీని బలోపేతం చేసింది. కానీ అంతర్గత విభేదాలు, పార్టీలో ప్రాధాన్యం తగ్గడం, ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి సాయిరెడ్డిని తప్పించడంతో ఏర్పడిన వివాదాలతో ఆయన పార్టీ నుంచి బయటకొచ్చారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో గత ఏడాది కాలంగా సాయిరెడ్డి డైలమాలో ఉన్నారు. వ్యవసాయం చేసుకుంటానని, రాజకీయాల్లోకి రానని తొలినాళ్లలో చెప్పినా ఒక్కసారి రాజకీయాలకు అలవాటు పడిన తర్వాత దానిని వదులుకోవడం అంత తేలిక అనేలా ఇటీవల సాయిరెడ్డి వ్యాఖ్యలున్నాయి. సాయిరెడ్డి తన రాజకీయ పునరాగమనంపై కీలక ప్రకటన చేశారు. ఏ పార్టీలోకొస్తాను అనేది త్వరలోనే చెబుతానన్నారు. అయితే దీనిపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన సొంతంగా పార్టీ పెట్టే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న పార్టీలో దేనిలో చేరినా ఆయన మనస్తత్వానికి సరిపోదనే టాక్ ఉంది. తన మాతృ పార్టీ వైసీపీలోకి వెళ్లే అవకాశాలపై కూడా చర్చ జరుగుతోంది. ఇటీవల సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు చూశాక వైసీపీలో ఆయన ఇమడగలుగుతారా అనే టాక్ కూడా వినిపిస్తోంది. కూటమి కొనసాగితే జగన్కు అధికారం సాధ్యం కాదన్నారు. అదేవిధంగా కోటరీని నమ్ముకున్నంతకాలం జగన్కు అధికారం దక్కదని చెప్పారు. అదే సమయంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదంటూనే ఒక కీలక సంకేతమిచ్చారు. దీంతో విజయసాయిరెడ్డి భవిష్యత్తులో రాజకీయ పార్టీ పెడతారనే ప్రచారం ఊపందుకుంది. విజయసాయిరెడ్డి తన కొత్త రాజకీయ ప్రస్థానంపైన కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాలకు స్వస్తి చెప్పలేదని చెప్పారు. తిరిగి యాక్టివ్ పాలిటిక్స్లోకి వస్తానని స్పష్టం చేశారు. అయితే ఏ పార్టీలో చేరతారన్న విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. పైగా వైసీపీపై కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. జగన్ తిరిగి అధికారంలోకి రావాలంటే కూటమి ఇలాగే కొనసాగితే కష్టమని, కూటమిని దెబ్బతీసే విధంగా వ్యూహాలు, రాజకీయ ఆలోచనలు ఇచ్చే సామర్థ్యం జగన్ కోటరీకి లేదని వ్యాఖ్యానించారు. కూటమి, కోటరీ కారణంగా జగన్కు అధికారం దక్కదంటూ ఆసక్తికర విశ్లేషణ చేశారు. దురదృష్టం కొద్దీ జగన్ కూడా కోటరీ మాటలు నమ్మారని, 2020 నుంచి తనను సైడ్ లైన్ చేశారని విజయసాయిరెడ్డి చెప్పారు. మద్యం స్కామ్ అనేదాన్ని తాను నమ్మడం లేదని చెప్పుకొచ్చారు. విశాఖలో ఒక్క అపార్ట్మెంట్ తప్ప తనకేమీ లేదని, అలానే తనపై దుష్ప్రచారం చేసిన వారికి సరైన బుద్ధి చెబుతానన్నారు. తాను జగన్ కోసం పాలేరులా పనిచేశానని సాయిరెడ్డి చెప్పుకొచ్చారు. కాగా తిరిగి పార్టీలోకి సాయిరెడ్డిని తీసుకొచ్చేందుకు వైసీపీలోనూ ప్రయత్నాలు జరిగినట్లు వార్తలొచ్చాయి. ఇక సాయిరెడ్డి జనసేనలో చేరతారని మరికొందరు భావించారు. అయితే ఏపీలో కూటమిలో సాయిరెడ్డికి ఛాన్స్ లేదని చెబుతున్నారు. దీంతో బీజేపీ అధినాయకత్వంతో సాయిరెడ్డికున్న సత్సంబంధాలతో కమలం పార్టీకి దగ్గరయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. బీజేపీ నుంచి ఆహ్వానం అందితే పరిశీలిస్తానని సాయిరెడ్డి చెప్పడం ద్వారా ఆయన కొత్త రాజకీయ ప్రస్థానం, వ్యూహాలు ఏంటనేది స్పష్టమవుతోంది. అయితే సాయిరెడ్డి కొత్త పార్టీ ఆలోచనలు కూడా చేస్తున్నారని కూడా తెలుస్తోంది. వైసీపీ అసంతృప్తులు కాంగ్రెస్ నాయకులను తన పార్టీలో కీలకంగా మార్చాలని భావిస్తున్నట్లు కూడా టాక్ వినిపిస్తోంది. వైసీపీ పార్టీ ఏర్పాటులో సాయిరెడ్డి కీలకంగా వ్యవహరించారు. కొత్త పార్టీలో ఎలాంటి సమస్యలుంటాయన్న విషయాలపై కూడా సాయిరెడ్డికి అవగాహన ఉంది. అంతేకాకుండా పార్టీని నడిపించడం అంత ఈజీ కాదన్న అంశం కూడా సాయిరెడ్డికి తెలుసు. అందుకే కొత్త పార్టీ ఆలోచన చేయరన్న టాక్ కూడా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో కొత్త పార్టీలు ఈ మధ్య కాలంలో వచ్చాయి. కానీ వైసీపీ తర్వాత విజయవంతమైన పార్టీలు మాత్రం లేవు.
షర్మిల పెట్టిన వైఎస్ఆర్టీపీ కూడా 2 ఏళ్లకే కాంగ్రెస్లో విలీనమైంది. తాజాగా తీన్మార్ మల్లన్న ఒక పార్టీ పెట్టారు. దాని భవిష్యత్ ఏంటనేది ఇంకా డైలమాలోనే ఉంది. కల్వకుంట్ల కవిత కూడా కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారు. మరిప్పుడు సాయిరెడ్డి కూడా కొత్త పార్టీ పెడితే కేవలం ఏపీకే పరిమితం చేస్తారా, లేదంటే తెలంగాణలో కూడా విస్తరిస్తారా అన్న చర్చ జరుగుతోంది. అయితే టీడీపీ, జనసేన, బీజేపీతో పాటు వైసీపీ బలంగా ఉన్న ఏపీలో కొత్త పార్టీకి స్పేస్ ఉండదన్న టాక్ వినిపిస్తోంది. ఇలాంటి సమయంలో సాయిరెడ్డి కొత్త పార్టీ ఆలోచన చేయరని పొలిటికల్ స్ట్రాటజిస్టులు అంచనా వేస్తున్నారు. అయితే వైసీపీ కాదంటే బీజేపీలో చేరడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, తన కేసుల నుంచి రక్షణ కోసమైనా ఆయన బీజేపీలో చేరతారన్న టాక్ వినిపిస్తోంది. మరి సాయిరెడ్డి ఏం చేస్తారో వేచి చూడాలి.